ఏపీలో మెడికల్ కాలేజ్ ఇష్యూ ఉంది కదా, అది ఇప్పుడు కొంచెం హాట్ టాపిక్ గా మారింది. ఎట్లా అంటే ఇప్పుడు మొన్న టెండర్లకు ఆహ్వానించడం జరిగింది గవర్నమెంట్ అయితే, కానీ ఆదోని కాలేజ్ కి టెండర్ మేము ఇవ్వలేదని చెప్పి కిమ్స్ సంస్థ చెప్పడం అయితే జరిగింది. దీనిపై మీ స్పందన? అంటే వాళ్ళు వేసి కూడా వేయలేదు, కొన్ని బెదిరింపులు వస్తున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి అని చెప్పడం అయితే జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ గానే రపా రపా అనే డైలాగ్ వదలటం కూడా జరిగింది వాటి గురించి. ఓకేనా, కోటి సంతకాలు తీసుకెళ్లి గవర్నర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది కాలేజీల గురించి. అసలు పీపీపీ విధానం అంటే ఏందో మరి ఆయన తెలిసి వెళ్ళాడో తెలియక వెళ్ళాడో, మరి గవర్నర్ గారు కూడా ఏమి స్పందించలేదు దాని గురించి, ఆ విషయం గురించి. అట్లాగే ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ కాంట్రాక్టర్లు ఉన్నారు చూసావా, వాళ్ళు బాబు గారిని కలిసారో ఏం జరిగిందో కానీ ఆ విషయం అనేది సాల్వ్ అయిపోయింది. ఈ క్రియ ఒక్కటే బయటకు వచ్చి మాట్లాడింది తప్ప క్లారిటీ లేదు. అది కూడా నీకు క్లారిటీగా నేను తీసుకోలేదు ఏమనే మాటలు మీడియా ముందుకు రాలేదు. మరి ఏమైందో ఏందో కానీ సాల్వ్ అయింది, పనులు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఒకటి కాలేజీ పూర్తి అయ్యింది. రేపు ఎల్లుండో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఓపెన్ చేయబోతున్నారు, నర్సరావుపేటతో దేద్దు. అదే అదేవిధంగా ఇప్పుడు టెండర్లు వేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి టెండర్లు కూడా వేయడానికి ముందుకు వస్తలేరని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. దీనిపై మీ స్పందన? ఈ రేట్లు అనేవి ఒక విపరీతంగా పెరిగిపోయి పోలవరమే తీసుకో, పోలవరం కూడా ఇప్పుడు ఇద్దరు ముగ్గురు మారారు, చాలా తలనొప్పి అయింది అది. ఇప్పుడు ఇది కూడా సేమ్ అట్లా చంద్రబాబు గారు చేస్తే చంద్రబాబు గారికి విలువే ఉంది. అదైంది, చంద్రబాబు గారు సేమ్ ఎట్లా చేస్తే టెండర్లను మార్చేస్తే విలువే ఉంది. కాంట్రాక్ట్ అనేవాడు మనకి ఇప్పుడు ఉన్న ఇంజనీరింగ్లే పారిపోతున్నారు బయట దేశాలకి. మొన్న రీసెంట్ గా మా సార్ కూడా ఒక ఆయన చెప్పాడు, ఇంజనీరింగ్ చదివి ఎందుకు చదువుతున్నాం అనే బాధపడే పరిస్థితి భారతదేశంలో కనబడుతుంది. ఒక్క ఇక్కడనే కాదు, మొత్తం అది గుజరాత్ దగ్గర నుంచి మొదలైంది ఈ రభస అనేది. బయటికి పోతున్నారు, మలేషియాకి వెళ్ళిపోతున్నారు, కానీ అక్కడ నలిగిపోతున్నారు, బయటికి చెప్పుకోలేరు, అంతగా నలిగిపోతుంది అక్కడ ఇంజనీరింగ్ వ్యవస్థ అనేది. ఎక్కువగా వెళ్ళేది అక్కడికి. తమిళనాడు ఇంకా నలిపేస్తున్నాడు, మన తెలుగు అంటే ఇంకా ఇంకా నలిపేస్తున్నాడు. ఇంకా ఇంతకుముందు సింగరేణి ఉండేవాళ్ళు మన వాళ్ళు, అక్కడ నుంచి కూడా వెళ్ళిపోతున్నారు, కొన్ని పనులు డబ్బులు ఎక్స్ట్రా వస్తాయి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వాతావరణం తెలిసి నలిగిపోతున్నారు, ఇంజనీరింగ్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ పరిస్థితులన్నీ చూసి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచించారు. ఇచ్చిన కాంట్రాక్టుల్ని మంచోళ్ళు కొద్దిగా ఉంటారు కదా, బయటకు వచ్చి పవర్ మాట్లాడే వాళ్ళని కాకుండా మిగతా వాళ్ళకి కంటిన్యూ అయ్యిందని చెప్పేసి మాకు సమాచారం. అది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మొన్న వన్యప్రాణుల కోసం అని సంరక్షణలో భాగంగా కొన్ని పనులు చేయడం జరుగుతుంది, వాటిని రక్షించడం కోసం. గ్రౌండ్ లెవెల్ అభివృద్ధికి ఆయనే ప్రత్యక్షంగా వెళ్ళి చూడడం కూడా జరుగుతుంది. దీనిపై మీ స్పందన? దక్షిణ భారతదేశం అంటేనే ఒకప్పుడు, ఇప్పుడు ఉన్న మచ్చ ఏంటంటే దాచుకోవటం. పెద్ద పెద్ద వాళ్ళు, చిన్న చిన్న వాళ్ళు, ఎంత పెద్దవాళ్ళు దాచుకోవటం అనే మచ్చపడి మోడీ లాంటి వాళ్ళు ఇక్కడ మంత్రి పదవులు తగ్గించారు, కేంద్రం నుంచి డబ్బులు రాని కూడా చేస్తున్నాడు, చాలా అనేది తగ్గించాడు ఆయన. అది యూపీ సైడ్ అటు సైడ్ పడ్డాడు. కేంద్రం డబ్బులు కానీ కేంద్రం నుంచి వాటాలు కానీ ఎంతమంది, ఇంతకుముందు 16 మంది 20 మంది మంత్రులు ఉండేవాళ్ళు, మన తెలుగు రాష్ట్రం నుంచే 16 మంది ఉండేవాళ్ళు. అట్లాంటిది ఒకడు ఇద్దరు. అట్లా ఎందుకు తయారైందంటే ఈ పిచ్చినారితనం అనేది పోగొట్టారు. సొసైటీ ఎటుపోతుంది, సొసైటీ ముందు ఏం నేర్చుకోవాలి. ఒకప్పుడు కాంగ్రెసే కొన్ని పాఠాలు నేర్పింది, ఎంతో మంది మేధావులు కాంగ్రెస్ లో ఉన్నారు. అట్లాంటి మేధావుల్లో ఒకడు నాదల్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నారు. ఆయన సలహాల మీద పవన్ కళ్యాణ్ గారు ప్రకృతి చూస్తున్నారు. మన రీసెంట్ గా ఏది ఎన్నో ఏళ్ల నుంచి ఉంది, చంద్రబాబు నాయుడు గారు కూడా చేయలేని పని అది. కర్ణాటకతో ఏదైనా కానీ ఏనుగులను తీసుకొచ్చి అరటి తోటలను కాపాడి అరటి పండుకి ఒక విలువ అనేది ఈ రోజు ఉంది, ఒక రేట్ అనేది ఉందంటే ఆయన వాళ్ళే. అట్లాంటి మంచి పనులకి తిరుగుతున్నాడు. ఎంతో ప్రకృతి అనేది దక్షిణ భారతదేశంలోని మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది, మా 9 జిల్లాల్లో ఉంది. ఎక్కడ తీసుకున్న భూమిలో ఉంది, పైన ఉంది, ఎన్నో ప్రకృతికి కనపడనివి ఎన్నో ఉండవు. శ్రీశైలం అడవుల్లో కానీ మన అరకులో కానీ ఎన్నో అట్లాంటివన్నీ బయటికి తీస్తున్నాడు. అట్లాగే నలిగిపోతున్నారు. అడవి బిడ్డ నలిగిపోయిందంటే మన రాష్ట్రంలో ఒక అడవి బిడ్డ పైకి వచ్చి ఎంతో ప్రపంచానికి దారి చూపిన అడవి బిడ్డ మన ఆంధ్రాలో పుట్టారు. అట్లాంటి అడవి బిడ్డ ఈనాడు నలిగిపోతున్నాడు అనే ఒక టార్గెట్ అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలిసి వాళ్ళ మీద ప్లస్ చిన్న చిన్న వర్గాల మీద తిరుగుతూ ఆయన ఒక రకమైన ఇవ్వబోతున్నాడు. మన రీసెంట్ గా వచ్చి ఒక్క మాట మాట్లాడాడు, ఎవడు వైసీపీ వాడు ఒక్కడొచ్చి బయటికి మాట్లాడలేదా. ఆయన వదిలిన రెండు డైలాగులకి ఎంతమంది వచ్చి బయటికి మాట్లాడతారా అనుకున్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడలేదంటే ఇది సూపర్ గా ప్రిపేర్ అవుతున్నారు. ఒక రాజకీయ లక్షణాలు అనేవి పవన్ కళ్యాణ్ గారిలో మొదలైనాయి అని. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, ఫుల్ రివర్స్ బాలయ్య ఫ్యాన్. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కటౌట్లు దించేసిన వాళ్ళం మేము. ఇట్లాంటి వాళ్ళం ఆయన మాట్లాడే మాటలను బట్టి చూస్తుంటే హ్యాపీ, చాలా హ్యాపీ. నేర్చుకుంటున్నాడు, పర్లేదురా మనకు ఒక నాయకుడు ఉన్నాడు ఎవరినైనా నిలదీయడానికి అనే ఫీలింగ్ అయితే మాకు కలిగింది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా నెలకొల్పుతున్న పెట్టుబడులు వస్తున్నాయి కదా మన ఆంధ్ర రాష్ట్రానికి, అభివృద్ధిలో భాగంగా కొత్త పరిశ్రమలు కూడా నెలకొల్పడం అనేది జరుగుతుంది.
దాంట్లో భాగంగా ఆ వచ్చే వ్యర్థాలను నదీ జలాల్లోకి పంపిస్తే అవి కలుషితం అవుతాం అని చెప్పి కూడా మాట్లాడడం జరుగుతుంది. అలా జరిగితే అంటే నీటి కొరత అనేది ఏర్పడుతుంది కదా, దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది గవర్నమెంట్? హైదరాబాద్ ఉంది చూసావా, హైదరాబాద్ దాని వల్లే 10 అడుగులు ఉన్న దానికి ఇప్పుడు దగ్గర దగ్గరికి 20 అడుగులు వెళ్ళి రేపు హైదరాబాద్కి రాబోయే మొదటి కరువు ఏందో తెలుసా? నీరు. నిన్న కేసీఆర్ గారు ఆంధ్ర నేల మీద పడి ఏడుతున్నారు, ఎందుకు అనుకున్నాను, ఇదే అనుకుంటా. దీనివల్లే ఆయన ఏడుతున్నాడు. నిన్న రీసెంట్ గా సర్వే ఒకటి వచ్చేసి బయటికి సోషల్ మీడియాలో పెడతాం చూసి, ఆ మూమెంట్ అనేది రాకూడదు, అక్కడ 10 అడుగులకు నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళని వృధా చేయకూడదు అని పైప్ లైన్ సిస్టమ్ అనేది అమరావతిలో మొదలవుతుంది. నువ్వు వెళ్ళి ఎక్కడైనా చూసుకో, గుంటలో నీళ్లు అని అన్నారు, ఎక్కిరిచ్చారు చాలా మంది, వర్షం పడితే మునిగిపోతున్నారు అబ్బాయి అని. ఆ వర్షం పడిన నీళ్ళను కూడా సొసైటీకి ఉపయోగపడే విధానంగా ఆయన చేయబోతున్నాడు అనే ఫీలింగ్ మాకు కలిగింది. పైపులు దిగుతుంటే ఎందుకు దిగుతున్నాయి అర్థం కావట్లేదు. చైనా పైపులు కూడా దిగుతున్నాయి, మీరు చూసారో లేదో. చైనా నుంచి, దక్షిణ కొరియా నుంచి చాలా పైపులు అనేవి దిగుతున్నాయి. ఎందుకు ఈ పైపులన్నీ ఏం చేస్తారా అనుకుంటే, అండర్ గ్రౌండ్, ఒక అండర్ గ్రౌండ్ అనేది గ్యాస్ కానీ నీళ్లు కానీ A to Z ఒక అండర్ గ్రౌండ్ స్పీడ్ అనేది మా రాష్ట్రం అందుకోబోతుంది అనే ఫీలింగ్ అయితే మాకు కలిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మొన్న చెప్పడం జరిగింది, గోదావరి నదీ జలాల పైన మాట్లాడడం కూడా జరిగింది. అంతకుముందు మేము ఆ వాటర్ ని డైరెక్ట్ గా కొబ్బరి నీళ్ళ లాగా ఉండేది తాగినప్పుడు, బట్ అది ఇప్పుడు లేదు, అంతా కలుషితం అయిపోయింది అని చెప్పి. అదే మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళ సైన్స్ దాంట్లో భాగంగా వాళ్ళు వెళ్ళి కొన్ని జిల్లాలలో వాటిని సేకరించి వాటిని పరీక్ష చేయడం జరిగింది, అవి పూర్తిగా కలుషితమైనాయని చెప్పడం కూడా జరిగింది, నిర్ధారణ రావడం జరిగింది. దీంట్లో ఏదైనా అంటే వాటిని బాగు చేయడానికి ఏదైనా ఇంప్లిమెంట్ అవుతుంది అంట? జరిగిద్దన్న. ఆయన ప్రకృతి విధానం అనేది ఒక విధానాన్ని, ఒక సైంటిస్ట్ ని చాలా మందిని ఆయన కలుస్తున్నాడని కూడా తెలిసింది. వేస్ట్, మినీ వేస్ట్ అనే ఒక మినీ వేస్ట్ మన రాష్ట్రంలోకి ఇంకా గుజరాత్ నుంచి, ఏంటంటే గుజరాత్ వాడు నీళ్లు ఒక్కొక్కసారి ఆపి ఒక్కసారిగా వదులుతున్నాడు. మనం ఏంటంటే నీళ్లు వస్తున్నాయి అనుకుంటున్నాం, కానీ దాని నుంచి కొన్ని వేస్ట్ పదార్థాలు వస్తున్నాయి అనేది కొద్దిగా ఆరా తీయడం జరిగింది. ఆయన అక్కడ తిరగడం జరిగింది, కొన్ని నదులకు వెళ్ళడం జరిగింది. చాలా పవన్ కళ్యాణ్ గారు మొత్తం A to Z తిరగడం జరిగింది. ఏదైనా ఉపయోగపడేది చెయ్యాలనే ఫీలింగ్ తో ఆయన తిరుగుతున్నాడా అనుకున్నట్టు, కానీ జరుగుతున్నవి లోపల జరుగుతున్నవి బయటికి తీస్తాడు. ఎప్పటికైనా ఆయన బయట పెడతాడు, ఓకేనా, కంట్రోల్ చేస్తాడు అనే ఫీలింగ్ అయితే మాకు కలిగింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చే ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు ముందులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేరుగా పిఠాపురానికి వెళ్ళి ఆ ప్రచారం గాని ఆయన నియోజకవర్గంలో తిరగడం అని ఉంటుంది అనుకుంటున్నారా? కంపల్సరీగా ఉంటుంది అన్న. ఎందుకు ఆ మాట అన్నానంటే, నేను నిన్న రీసెంట్ గా రెండు రోజుల క్రితమే కేంద్ర మంత్రి అన్న పెనసాని చంద్రశేఖర్ గారు మా ఊర్లో 3,000 4,000 ఓట్లు ఉన్న పల్లెటూరు మా ఊరికి రావాల్సిన అవసరమే లేదు, కానీ ఇప్పుడు దాకా ఏ మంత్రి రాలా, ఏ నాయకుడు, ఒక ఎమ్మెల్యే తప్ప, పోటీ చేసిన ఎమ్మెల్యే తప్ప, ఎమ్మెల్యే గెలిచినా కూడా రాడు. అట్లాంటి విధానం ఉన్న మా ఊరికి పెనసాని చంద్రశేఖర్ గారు ఒక మంత్రిగా ఆయన రావటం చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడే అర్థమైంది మాకు, అడుగు పడింది అమరావతిలో, అడుగు పడింది అన్న ఫీలింగ్ మాకు నిన్న అర్థమైంది. కాబట్టి ప్రతి గ్రామం తిరుగుతున్నారు. నాయకుడు అనేవాడు ఇంతకు ముందు వచ్చి హైదరాబాద్ లో పడుకునేవాడు, హైదరాబాద్ విడిపోవటం ఇప్పుడు నిజంగా ఆంధ్రాకి మంచిది అన్న ఫీలింగ్ అయితే కలిగిందన్న. ప్రతి నాయకుడు తిరుగుతున్నాడు, అందుబాటులో ఉంటున్నారు, ఎమ్మెల్యే దగ్గర నుంచి మంత్రి దాకా అందరూ అక్కడ ఉంటున్నారు. జనానికి ఏంటంటే సమస్యలు ఉంటాయి, కంటికి కనబడిన సమస్యలు ఉంటాయి చూసావా, ఆ సమస్యలు తీరుతున్నాయి అనే ఆశ అయితే మాకు మొదలైందన్న. ఎన్నికల సమయంలో ప్రచారంలో తప్ప మిగతా టైంలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో కనబడలేదు అని చెప్పి ప్రజలు ఆగ్రహానికి అయితే లోనయ్యాను. అదే విధంగా ప్రశ్నించడం కూడా జరుగుతుంది. ఎక్కడన్నా ఒక సాక్షి మీడియా తప్ప, ఓన్లీ చెబుతున్నా నీకు, సాక్షి మీడియా కూడా ఎవరో ఆ వైసీపీ వాళ్ళని వెళ్ళి నలుగురిని పట్టుకుంటున్నారు, ఆ నలుగురికి కూడా సమాధానం చెప్పడం కుదరట్లేదు. పిఠాపురంలో వెళ్ళి అడుగు, నువ్వు ఇప్పుడు నలుగురిని కాదు 10 మందిని అడుగు, 10 మంది దగ్గర నుంచి నీకు రివర్స్ సమాధానం వచ్చిందంటే నేను ఒప్పుకుంటా. రాంగ్. ఒక్క సాక్షి మీడియా తప్ప ఏడవటం, మిగతా సోషల్ మీడియా ఏది ఏడవటం లేదు. పవన్ కళ్యాణ్ మీద కానీ పిఠాపురం గురించి కానీ ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సముద్రానికి ఒక కోత, ఎన్టీ రామారావు దగ్గర నుంచి మొన్న రీసెంట్ గా చెప్పాను, ఆ రోడ్డు అనేది ఉంది చూసావా, ప్రతిసారి వేస్తున్నారు, రోడ్డు కొట్టుకుపోతాం ఉన్నారు, కానీ ఒక రాయి వేసాడు చూసావా, అది ఎంత నీళ్ళు వచ్చినా కొట్టిన దెబ్బ మళ్ళీ వెనక్కి కొడుతుంది అంటారు చూసావా, అట్లాంటి దెబ్బ అక్కడ పడింది. అదొక్కటే పవన్ కళ్యాణ్ గారికి నిదర్శనం.